ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని కొంతకాలం మీ అందరికీ సేవ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్, ముందు మా స్మార్ట్ సిటీకి వేశారు, తర్వాత గ్రీన్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అంటే రాష్ట్ర చైర్మన్ అవడం అంటే అంత ఈజీ కాదు. అలాగైనటువంటి నా సోదరుడు కాదు, పుత్ర సమానుడే చందన నాగేశ్వరరావు గారికి, అలాగే ఇంకొక మిత్రుడు నాతో కలిసి జిల్లా పరిషత్ మెంబర్గా చేసిన, నేను చైర్మన్ని, ఆయనేమో మా వీరభద్రుడు అంటాను. నేను వీరభద్రయ్య గారు అని అన్న ఎప్పుడు కానీ వీరభద్రుడు అనే పిలిచేవాడు. దంతశెట్టి వీరభద్ర గారు, అన్న స్టాలిన్ గారు, అలాగే గిరిజాల బాబు గారు, అలాగే హ్యాండ్లూమ్ మా సర్పంచ్ గారు వీరి కింద రాశారైన దుల్లా, హ్యాండ్లూమ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ గారు, ఏడీ గారు. మనిషి అందానికి అంతే కదా, ఇవాళ లాల్చి వేసుకుంటూ ఒకలాగా అందంగా కనపడతాను, చొక్కా వేసుకుంటూ ఒకలాగా ఉంటాను, బనియన్ వేసుకుంటూ ఒకలాగా ఉంటాను, పంచి కట్టుకుంటూ ఒకలాగా ఉంటాను, రకరకాలుగా కనపడుతుంటాడు మనిషి. అత్యంత స్కిల్ ఉన్నటువంటి, అంటే నైపుణ్యం కలిగినటువంటి వృత్తి, తెలివైన వాళ్ళు అందరూ. రాజకీయం గురించి చాలా ఎక్కువ మాట్లాడేవారు మా గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు. కట్టడి అంటే మనం అనుకుంటే ఒకరికే ఓటేస్తాం అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు చాలామంది ఆ ఊర్లో ఈ వృత్తి దొరక్క హైదరాబాద్ వెళ్ళిపోయి 6,000కి 7,000కి షాప్, మంచి వాళ్ళ షాప్ ఎక్కువ. హైదరాబాద్ ఉండదు, మలక్పేట ఈ ప్రాంతం వచ్చేసేవారు మా ఊరు వాళ్ళు. మీ బావా సీను అబిడ్స్ దగ్గర యుద్ధ మలక్పేటలో కూడా ఉండేది అప్పుడు షాపు. ఆ షాపులో పనిచేసేవారు, ఇంత మైగ్రేట్ అయిపోయేవారు.